హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే రుచికరమైన దొండకాయ కూర అయితే చేద్దాం రండి. ఇదా మేమైతే యాక్చువల్గా పెరుగు తినమండి, కాబట్టి ఎక్కువ శాతం మజ్జిగ తాగుతాం. మజ్జిగ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడూ ఇంట్లో మజ్జిగ ఉంటుంది. ఈరోజైతే మనం చేసుకునే ఐటమ్ వచ్చి దొండకాయ. ఎంతమందికి ఇష్టమండి దొండకాయ? నాకైతే చాలా ఇష్టం. అంటే ఫ్రై, కర్రీ కంటే నాకు ఫ్రై ఇష్టం. చిన్నప్పుడు మా తాతగారికి బాగాలేనప్పుడు మా అమ్మ ఎక్కువ వండుతూ ఇచ్చేది, అంటే పెట్టేది. అప్పుడు నాకు కొంచెం కొంచెం టేస్ట్ చూపించేది. అప్పుడు నాకు ఆ ఫ్రై ఎంత బాగుండేది అంటే చాలా టేస్టీగా ఉండేది. అలా దొండకాయకి నేను కూడా పిచ్చి ఫ్యాన్స్ అయ్యాను. కానీ దొండకాయని పొడుగ్గా కోసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ తొందరగా ఉడకాలని నేనైతే సన్నగా కోసుకుంటున్నాను. ఇంకా చూశారు కదా, నేనైతే ఫ్రంట్ బ్యాక్ రెండు తొడియాలు తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని కడుక్కుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దొండకాయ నేను కొన్ని చిట్కాలు చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి, ఓకేనా? దొండకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, కాబట్టి అది మనకి చాలా మంచిది. జీర్ణ జీర్ణ అంటే అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ వచ్చి సి విటమిన్, ఏ విటమిన్ ఉంటుంది. పొటాషియం చాలా ఉంటుంది. ఇది చాలా మంచి ఆహారం అని చెప్తుంటారు చాలామంది. ఎక్కువగా దీన్ని నూనెతో అయినా, నూనె లేకుండా చేసుకుంటే ఇంకా మంచిది దీనికి. ఇంకా చాలా వరకు అయితే దొండకాయ అనేది మనం ఎక్కువ పత్యానికి వాడతామండి, అంటే సర్జరీ అయినప్పుడు అలా వాడతాం కదా. నాకు తెలిసి ఇంకో చిట్కా ఉందండి, చెప్తానేనండి. దొండకాయలను కట్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి, ఉప్పేసి బాగా 5 నిమిషాలు కలిపేసి 5 నిమిషాలు పక్కన పడేసామనుకోండి, కూర ఉడికిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొంచెము వేరుశనగ పప్పు పొడి అయినా, నువ్వుల పొడి అయినా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదొక ప్రాసెస్లో చేసుకోవచ్చు. నా ఎక్కువ శాతం కూరని సిమ్ము అంటే గ్యాస్ తగ్గించుకొని పెడితే బాగుంటుందని వండుకుంటే బాగుంటుంది నిజంగానే. అప్పుడు ఎవరికైనా టేస్ట్గా అనిపిస్తుంది. కానీ మనం టకటక ఉడకాయాలని మంట బాగా పెట్టేసి వండుతాం. అలా వండడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి దొండకాయల గురించి మనం తెలుసుకోవాల్సినవి. ఎక్కువ ఎవరింట్లో అయినా దొండకాయ బెండకాయ అనే చెప్తుంటారు. నేను కూడా అది ఎక్కువ అయ్యే వాడతానండి. చెప్పాలంటే దొండకాయని మనం మామూలుగా గుత్తొంకాయలాగా వండుకుంటాం కదా, అలానే మనం దొండకాయని కూడా గుత్తొంకాయలాగా వండుకోవచ్చు. నిజంగా ఏ విధంగా అయినా వండుకోవచ్చు. దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు. దొండకాయ పప్పు చేసుకోలేంలే, దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దొండకాయ ఫ్రై, కర్రీ ఏదైనా తింటా ఉంటే మనం ఒక్కోసారి మన ఇంటికాడ చెట్లు ఉన్నాయి అనుకో, మనం ఆటోమేటిక్గా తుంచుకొని టక కస నవలేసి మింగేస్తాం. ఎక్కువసార్లు దొండకాయలు తీసుకున్నప్పుడు పైన చూసినప్పుడేమో పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కట్ చేస్తేమో రెడ్ కలర్గా వస్తుంది. చూసారు కదా, నేను కోసిన దాంట్లో కూడా రెడ్ కలర్లో వచ్చినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే తీసుకున్నప్పుడు సన్నగా పొడుగ్గా ఉంటాయి చూడండి, అవి ఎలాంటివి తీసుకుంటే తొందరగా మగ్గి ఉండవు, అలాంటి తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. దొండకాయలు చాలామంది ఇంటికాడ నాటుకుంటారు కదా, మాకు కూడా ఉండేదే. నాకు పెళ్ళైన తర్వాత అదంతా పాడైపోయింది. పెళ్ళి కాకముందు ఉండేది మా అత్తగారి ఇంట్లో. ఇంకా చెప్పాలంటే దొండకాయ గురించి టమాటాలు వేసుకొని వండుకున్న గ్రేవీగా ఉంటుంది, లేదా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎక్కువ బాలింతలకు పెడతారండి పథ్యం కోసం, ఏదైనా సర్జరీ అయిన వాళ్ళకి పెడతారు. ఎక్కువగా దొండకాయలని మనము ఫ్రిడ్జ్లో శుభ్రంగా కడిగేసి తుడిసేసి ఒక గాలి చెరని బాక్స్లో పెట్టేసి అట్నే పెట్టామనుకో, మినిమం 10 days దాకా మగ్గకుండా ఉంటాయండి. అది పాటిస్తే మనకి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడేదంటే దొండకాయే. నాకు తెలిసి డాక్టర్లు కూడా చెప్పేది అదే, పథ్యం ఉండడానికి దొండకాయ ఫ్రై పెట్టండి అని చెప్తుంటారు కదా. నేనైతే చాలాసార్లు విన్నా, నేను కూడా చెప్పాను. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకి దొండకాయ ఫ్రై అంటే బాగా ఇష్టపడతారు. దొండకాయని తక్కువ నూనెతో వండుకొని కూరలాగా గ్రేవ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మేము యాక్చువల్గా ఏంటంటే అండి, అన్నంలో కంటే రొట్టెల్లో బాగా తింటాము దొండకాయ కూరని. ఫ్రై అయితే అన్నంలోనే బాగుంటుంది, రొట్టెల్లో బాగుండదు.
ఇంకంతే దొండకాయని ఇలా కంటే రౌండ్గా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది మనం డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి. చూశారు కదా, ఆయిల్ అయితే ఎక్కువ వేసేసానండి. చేసేది ఏం లేదు. ఆయిల్ లేకపోతే కూర బాగుండదని మా ఇంట్లో వాళ్ళు అరుస్తారు. మళ్ళీ ఆయిల్ అయిపోతుందని అరుస్తారు. ఏం చేస్తాము, ఎవరిని ఏది చెప్పుకోలేము ఫ్రెండ్. ఈ రోజు నుంచి అయితే నా డ్యూటీ షిఫ్ట్ మారిపోయింది. ఈ నెల నాది మార్నింగ్ డ్యూటీ. చాలా కష్టంగా ఉంటుంది. నాన్ స్టాప్గా నించొని ఉండాలి. ఎవరికి ఏం చెప్పుకోలేమండి. నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదా. నాకు రాని వంటలు మీరు నేర్పించవచ్చు కదా. నేనే వచ్చి రాని వంటలు మీకు నేర్పిస్తే మీ వంటలు నేర్చుకొని నేను వీడియోలు పెడతానుగా.